అంటే మీకు ఇలాంటి సమయంలో ఎప్పుడైనా కూడా మనం ఆర్థికంగా బాగా తక్కువగా ఉన్నాం కదా, ఇబ్బందుల్లో ఉన్నాం కదా, మనకి ఇవన్నీ ఏంటి ఏదైనా పని చేసుకుంటూ పోతే లేదంటే మనకు ధనం ఎలా వస్తాయి, ఎలా కొంచెం పైకి వెళ్ళాలని అనిపించలేదు ఇప్పుడు కూడా? అనిపించింది చాలా సార్లు. మాకు ఇబ్బందులు కలిగినప్పుడు అనిపించింది ఎందుకమ్మా ఇదంతా అని. అంటే ఎప్పుడు హైపే ఉండదు, అప్పుడప్పుడు పడతా లేస్తా ఉంటుంది జీవితం. ఒకటేసారి హైప్ చూపిదాడా. ఒక కష్టం ఉందంటే ఓ సుఖం ఉంది, దాని కథలు ఇంకేదో ఉంది. నువ్వు బాగా పడతావు అంటే నీకు ఇంకేదో ఉంది, అనుభవించేది ఉంది. అప్పుడు ఓ రోజు అడిగినాడు, ధర్మో రక్షితే రక్షిత అనింది. మాకు దేవతవని వచ్చినావు కానీ ఏం చేసినావు ఇంత అడుగుతున్నారంటే, ధర్మో రక్షితో రక్షిత అంటే నువ్వు ధర్మంలో నడుచు నేను కాపాడుతాదని చెప్పింది అయిపోకు. మళ్ళీ ఒక ఆయన వచ్చి నువ్వేమిస్తావు ఎక్కడిస్తావు అని రాసింటే, చీకటి నుండి వెలుగు వైపు అని రాసింది. అంటే ఈ చీకట్లో అంధకారాలు ఇచ్చి నేను వెలుగు వైపు నడిపిస్తానా అని రాసింది. నేను ఒకటే నమ్మిన. నేను ఉత్త చేతులు వచ్చినా కదా, మా వాళ్ళని పెద్దోళ్ళ ఆస్తులు తెలియదు కదా, మా వాళ్ళు రిచ్ కాదు కదా, మా నాయన కష్టము మా అమ్మ పుణ్యము నాకు ఇంత దూరం తెచ్చిందని నాకు తెలుసు. ఇంత దూరం తెచ్చిన ఆయనకు ఏం చేయాలో తెలీదా అనేది ఉంది. దాన్నే నమ్మిన నేను. ఇప్పుడు కష్టం ఉండొచ్చు, ఆ కష్టం దాటుతా నాకు తెలుసు, ఆ కష్టం దాటుతా. మా పిల్లలకి చదువు ఇంత చదువు చెప్పించుకొని మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అమ్మవారేగా. మాకేమి పెద్దవాళ్ళు ఇచ్చింది డబ్బులు తీసుకురాలేదు, కేవలం ఒక్క సూట్ కేసు తీసుకొని వచ్చినాం. అది కొన్ని బట్టలు పెట్టుకొని మాత్రమే మేము ఊరు ఇసిపెట్టి వచ్చినాం. అక్కడ పొలాలు ఉన్నాయి కానీ పంటలు రావు. మేము కష్టపడినాడు. మా నాయన రైతు, మా నాయన పనులు చేస్తాడు. ఆయన ఎప్పుడు కష్టపడినాడు, చదువు లేదు, చాలా బీద కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినానంటే మా అమ్మకు భక్తి ఉంది. మా నాయన కష్టం చూసి ఆ దేవుడు మాకు సహాయమైనాడు. తల్లిదండ్రులు పుణ్యం నేననలే, ఊర్లోటోళ్ళు అన్నారు. వాళ్ళ అమ్మ నాయన పుణ్యం, ఆ పిల్లదాన్ని అదృష్టము అన్ని కలిపి వచ్చినాయని. అది ఉందని నేను నమ్ముతా, ఇప్పుడు కూడా నేను నమ్ముతా. దేవుడు నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నేను ఇది కాదు, నీకేదో గొప్పది ఉంది, గొప్ప కీర్తి ఉంది అనింది, ఘన కీర్తి కలిగిందే నాకు ఇస్తుంది. నాకు కష్టం పెట్టచ్చు, ఆ కష్టాన్ని దాటే మార్గం కూడా చూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది, నేను నమ్మినా. ఎందుకంటే నేను అమ్మని నమ్మినా. అమ్మని నమ్మినోడు ఎవరు చెడిపోలేడా. నీకు నమ్మకమే ముఖ్యము. నువ్వు అమ్మ అంటే అమ్మ, బొమ్మ అంటే బొమ్మ, అంతే. నువ్వు చూసే విధానంలోనే ఉంది. మా ఆయన చాలా సార్లు అడిగినాడు, మాకెందుకు ఇట్లుంది మాకెందుకు ఇట్లుందని. ఇప్పుడు అడగడు, మా అనుకున్నాడు. ఎవరైనా వచ్చి మీ ముందు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏ దేవత పాదం పట్టుకుంటే వాళ్ళ పని అవుతుందో తెలుస్తుందా మీకు? చెప్తుంది. ఫలాని కాడి బాగుని చెప్తుంది, ఫలాని దేవుని కాడి పోయి నువ్వు కళ్యాణం చేయించుకొని చెప్తుంది, చెప్తుంది. నేనైతే ఏదైనా పెట్టుకుని షాప్లో పెట్టుకుని అంటే రాగరేఖ అట్లా రాసిస్తా, అట్లాంటివి చేస్తా. తమలపాకు ఎడ్యుకేషన్ రాలేదన్న వాళ్ళకి తమలపాకులో బీజాక్షరాలు రాసిస్తుంది, అట్లా పిల్లలు కాని వాళ్ళకి ఇస్తుంది. అవన్నీ చేస్తుంది. అంటే మీ ద్వారా ఆయనకు కూడా కనపడుతుంది అమ్మవారు ఫుల్. ఇప్పుడు చిటికే చూపించింది, ఊరంతా సాక్ష్యం. అంటే ఆయన అరిచినాడు, తిట్టినాడు, అరచడం కూడా తిట్టినాడు. వేరే వాళ్ళ పేర్లు చెప్పాక నువ్వు దేవత కాదు అట్లా ఇట్లా అని తిట్టినాడు. నీకు కూడా ఊపలని ఇట్లా చిట్టికేసింటే అంత మంచి కూడా ఊగినాడు కిందికి పైకి. అప్పుడు అందరూ ఏడిచినారు. మా అత్త ఊర్లో ఒకటోళ్ళు భార్య భర్త బాగుండారు అనుకుంటే ఇద్దరు ఇట్లా అయిపోయారే, వాడు కూడా పోయినాడు. ఏం జరిగింది అప్పుడు? ఊరంతా ఏడ్చినాడు. మా బతుకుతానని అనుకోవాలి, ఊరికేసిపోయినారు. మొత్తం ఊరికేసుకొని పోయినాడు. ఇంకా ఏమవుతుందో నాకు తెలియదు, చనిపోతే అది ఉండదని. ఆ సిచ్యువేషన్ వచ్చింది అది నాకు. తట్టుకోలేకపోయినా నేను ఆ శక్తి ప్రవేశించినప్పుడు. అప్పుడు తిట్టినాడు, ఆమె మెతకని మనిషి, ఆమెకు వచ్చి సత్తా ఇస్తా నువ్వు నాకన్నారా అన్నాడు. దైవని అంతే అన్నాడు. నువ్వు కూడా ఊగుతావు నీ ఇట్లనింది. ఊగినాడు, కిందకి మీదకి అయినాడు. అంత మంచి ఇట్టపోయి యాపాకు పెరుక్కొని తినేసేది, యాపాకు కనపడి తినేసేవాడు. నేను మీరు మా అత్తగారు ఇంట్లో వాళ్ళందరూ బాధపడినారు. అప్పుడు బాధపడి పూజ పెట్టించినారు. అక్క దేవతలను పూజ పెడితే వాళ్ళకు గ్రహం ఉందా దేవత ఉందా అనేది కూడా తెలీదు. వాళ్ళు పూజారులు పేరు పెట్టుకొని బతుకుతున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది అదే. అంతే. అంటే దేవుడే ఉన్నాడు, దేవుడు వాళ్ళు ఆడే వరకే చదువుకున్నాడు. అంటే నమశివాయ అని శివుని పెట్టించింది ఆయప్పనే. నమశివాయ అని చెప్పుకోమ్మా అని చెప్పినాడు. శివుని పటం తీపిచ్చి నీ ఆజ్ఞలో నేనుంటాని కొన్నాళ్ళు పూజ చేపించినాడు. ఏమో అట్లా జరిగేకి ఏమన్నా వాళ్ళు వచ్చినారేమో అనుకున్నా. అప్పుడు శివుని దీక్ష మాదిరి 9 రోజులు 11 రోజులు అట్లా చేసి నట్టింట్లో పటం పెట్టి ఆయన పూజ చేసి నీ ఆజ్ఞలో నేను ఉండాలని ఆయన చేసిన తర్వాత నీ ఆజ్ఞ నేను విరమించుకుంటానా, నా ఆజ్ఞలో రావాల స్వామి అని చేపించినారు. అట్లా చేసినారు. వాళ్ళని అడుగుతుంది, మీకు గ్రహాలు తెలుదు, దేవత తెలుదు, మీరంతా పూజారులేదు. పలతలకొండ పిలిచిపోతా అంటే తిట్టింది కారులో, నీకు మంత్రాలు వస్తాయిరా, నీకు నువ్వు పలానోని కదా అని చెప్పింది. ఆయన నమ్మలే. మీ నోటితో వచ్చేస్తాయి అన్నే చెప్పింది.
చూడు ఎందుకమ్మా ఇట్లుంది అని అడిగినా నేను. ఉమ్, ఎందుకు ఇట్లా జనాలు ఎట్లున్నారంటే కూటి కోసం కోటి విద్యలు లేనింది, ఉమ్, నా పేరు చెప్పుకొని బతుకుతానని లేనింది. ఉమ్, నీకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఉమ్, నాకు అయ్యొద్దు తల్లి, నాకు నువ్వే కావాలా, ఉమ్, నాకు అవన్నీ వద్దు, నాకు ఇష్టం లే అవన్నీ. ఉమ్. కానీ ఆయుష్ గురించి చెప్పకూడదు అంటారు కదమ్మా, ఎవరికైనా తెలుసు? మామూలుగా అయితే బాగా తెలిసిన వాళ్ళు అడగండి, ఫస్ట్ ఆయుషే చెప్పాలంటారు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తా అంటే నేను విన్నా ఒక వీడియోలో, కానీ ఫస్ట్ చూస్తానే ఆయుషే చెప్పాలంట. ఆయుషే చెప్పాలి మనిషికి, ఎందుకంటే వాడికి టైం తక్కువ ఉందంటే పుణ్యం ఎక్కువ చేసుకుంటాడు. ఆయుషే చెప్పాలంట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారమైన యోగ శాస్త్రం ప్రకారమైన ఆయుష్ చూసే మిగతాడు చూడాలి. నేను అస్తరే చేయి కూడా చూస్తా, ఫేస్ చూస్తా, నాకు సకలం అనుకో. అవి నేర్చుకున్నారు, అవి అలాగ వచ్చేసినాయి అంతే. అమ్మ చూస్తాను నేను చెయ్యి ఎవరికన్నా, నాకు అది చిన్నప్పటి నుంచి ఉంది. పిల్లల చేతులు చూసేది, కాళ్ళు చూసేది, ఫేస్ కవలికలు చూసేది, అది అలవాటైతుంది. అదైతే ఉంది. బుక్ తీసుకొని ఇట్ట పెట్టి అటు పక్కన పెట్టేస్తుంది అంతే, అది వస్తుంది. రోబో కనపడేది అట్లా చూసి అట్లా పెట్టారు. అంటే ఇప్పుడు మీరు బయట ఇప్పుడు కొంతమంది చెప్పడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇది కుండలిని శక్తి అని, షట్చక్రాలని, ఇవన్నీ అట్లా అలాంటి వాటి గురించి తెలుసుకోవాలా, అసలు ఏంటి ఇదంతా, నాకు ఎలా జరుగుతుందని తెలియాలని అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది. అంటే నాకు స్వతహాగా జరుగుతుంది కదా, ఇదేందు వాళ్ళు ఎంత మటుకు చెప్తున్నారు, నాకు ఎక్కడ ఉండాలని తెలుసుకోవాలనిపించింది. ఏం చేస్తారు, ఎలా తెలిసింది మీకు? అంటే నాకు ఏమేమి అనుభవాలు వస్తున్నాయి, ఎక్కడున్నప్పుడు ఫస్ట్ వినాయకుడు ఎక్కువ కనపడేది, తర్వాత కొండలు జలపాతాలు ఎక్కువ వచ్చేది, అవన్నీ నాకు అయితే వచ్చినాయి. అన్ని వచ్చినాయి, మనులే కనపడతాయి, అన్ని కనపడేవి. ఫస్ట్ నాగపాము కనపడేది, అన్ని కుండలీస అన్ని కనపడినాయి, అమ్మవారే కుండలి. ఫస్ట్ కుండలు కనపడేది, సంగీతం వాయిస్తా కోతి కనపడేది, కోతి సంగీతం వాయిస్తుంది, గంటనాదం వినపడేది, అవన్నీ ఉంటాయి. అవన్నీ తెలుసుకునేకి నేను ఆ వీడియో చూసిన. నేను ఎక్కడుండాను, నేను గురువు లేడు కదా, నాకు నేను తెలుసుకుంటాను, అందుకని నిజమే చెప్తున్నారు. అప్పుడు ఇట్లా ఎవరో గుప్తంగా చెప్తున్నారు. అప్పుడు మెహర్ బాబా అని ఒక ఆయప్ప ఉండే, నాకు చిన్నతనం అంటే అప్పుడు 6 ఏళ్ళు 7 ఉంటే ఆ వయసుకి నేను గుర్తుపట్టినా. కుంట్లపల్లి దగ్గర అది మందిరం పెట్టి మెహర్ బాబా అని పెట్టినారు. మా అవ్వ మా పిన్ని వాళ్ళ అమ్మగారు వచ్చి ఆడ ఆయన ఇట్లా ముద్ర పెట్టుకొని చెప్తాండే. ఆ ఏజ్లో నేను అది గ్రహించిన. స్వాదిష్టానము ఇది మూలాధారము, స్వాదిష్టానం, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని చెప్పేది నేను గ్రహించిన. అవి మళ్ళీ వచ్చినాయి. ఆ ఏజ్లో ఇన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్నారా లేదా నాకు తెలియదు, కానీ మా పిన్నమ్మ వాళ్ళ కూతుర్ల వాళ్ళు నేను ఇన్నా, ఆమె చెప్పింది, అవి నాకు గ్రహించినాయి. అట్లా ఇన్నా కానీ నాకేం తెలియదు. తర్వాత తెలిసింది. తర్వాత ఆ అవ్వ కూడా కనపడేది నాకు, చనిపోయింది. ఆ అవ్వ వచ్చి చెప్పేది. అట్లా గురువులే వస్తారు, జ్ఞానం అలా మీకు గుర్తుపట్టే వాళ్ళ రూపంలో వస్తుంటారు. నేను గుర్తుపట్టే రూపంలో వస్తారు. అమ్మవారి పెద్ద పొట్టు పెట్టుకుంటారు, రకరకాల చీరలు చూపిస్తుంది. నేను గుర్తు చెప్తా అమ్మవారు ఎట్లా ఉండాలని. ఓ రోజు చీర ఇచ్చొచ్చిన, గుళ్ళో కుంకం ఇచ్చొచ్చిన, ఆ కుంకం అంతా తినేయడమే. నేనే ఇంటికి వచ్చేళ్ళకి ఆ చీర నా కట్టుకొని తిరుగుతుంటా, ఆ దండలు వచ్చి నా మెల్ల పడతాయి. ఇంకా సందేహం అవసరం లేదు, అమ్మవారు సాక్షాత్కారం ఉండరు. నేను ఎక్కడ పోనండి, నేను పెద్ద పెద్ద దైవక్షేత్రాలు అమ్మవారి ఆడికి రమ్మంటే అడిగిపోతా, అంతే తప్ప నేను ఆడికి పోని. కానీ ఇప్పుడు తగ్గించినాడు. ఇప్పుడు మేమే చెప్తాను వచ్చిన వాళ్ళకు, ఆ క్షేత్రానికి వెళ్ళండి అని ఇదండి అంటే అమ్మ రాస్తుంది పలానా చాటికి పోయిరా అని. ఇప్పుడు నాకు కర్నూలు దగ్గర సోమలింగేశ్వరం ఆడికి రమ్మనింది. ఆయన బసవేశ్వరుడు ఎవరో ధ్యానం చేసి దాలపత్ర గ్రంథాలు ఏమో రాసినాడట. వాటికి రావాలా, నువ్వు ఆడ నీళ్ళలో మునిగి నువ్వు దానం చేసుకొని రావాలనింది. ఇంకా పోలే. అట్లా నాకు వస్తాయి, వచ్చినప్పుడు పోతా, ఇంకా అంతే తప్ప స్వయంగా గురువుల దగ్గరికి పోలే. అట్లా కనుక్కున్నా. ఇప్పుడు స్వతహాగా వాళ్ళే వచ్చి ఇస్తారు, వాళ్ళు ఒక ముద్ర చూపిస్తారు, ఒక మంత్రం చెప్తారు, దాన్ని నేను పలుకుతా 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 ఇంకోటి అవుతుంది. అప్పుడు ఆజ్ఞాచక్రంలో వెలుగులు వచ్చినప్పుడు జ్వరం వస్తాను. ఫస్ట్ జ్వరం వచ్చింది, వాంతులు అయినాయి కొన్నాళ్ళు, అవన్నీ మళ్ళీ కంట్రోల్ అయితే వచ్చినాయి.